జోడించి నాతో మాట్లాడేసయ్యా. అందరూ ప్రార్థన చేయండి. నాతో మాట్లాడు, మా అందరితో మాట్లాడు. నీ వాక్యం కొరకు ఎదురు చూస్తున్నామని అందరూ కూడా ప్రార్థన చేద్దాం. ఒక ప్రత్యేకంగా ప్రభు మనల్ని దర్శిస్తారు ఈరోజు. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. పరిశుద్ధుడు అయిన దేవా, నిత్య నివాసి, మీకు వందనాలు. ఆకాశము నీ సింహాసనము, భూమి మీ పాదపీఠము. మీ పాదముల చెంత ఈ రీతిగా నేను స్తుతించడానికి, నేను గణపరచడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు వందనాలు. ఇంతవరకు నీ ఆత్మస్వాధీనంలో మీరు నడిపించారు. పాటలు, స్తుతి, ఆరాధన ద్వారా మీరు మహిమపరచబడి ఉన్నారని నమ్ముతున్నాం. ఈ సమయంలో మీరు పరలోకము నుండి నీ వర్తమానము దయచేయండి. నీ దైవ వాక్కు మాకు దయచేయండి. నీ దైవ సన్నిధి మాకు దయచేయండి. ప్రత్యేకమైన ఆత్మ చేత మీరు మమ్మల్ని దర్శించండి ప్రభు. మీరు మాతో మాట్లాడండి. ఈ ప్రాంగణం చుట్టూ నీ దూతలను కావలు ఉంచండి. ఎక్కడ సాతానుడు పని చేయకుండా సాతాన్ని దూరపరచండి. నీ దైవాత్మ అభిషేకము దయచేయండి. నీ వెలుగు మాకు దయచేయండి. ప్రార్థిస్తూ ఉన్నాం. నీ కృపలో ముందుకు కొనసాగటానికి నీ ఆత్మ నడిపింపు దయచేయండి. పరలోకము నుండి నీ వర్తమానం మెండుగా దయచేయండి. సాక్ష్యాల్లో నీ సహాయం మెండుగా దయచేయండి. సమర్పణలో నీ సహాయం మెండుగా దయచేయండి. ముగింపు ఆశీర్వాద ప్రార్థనలో, తైలాభిషేక ప్రార్థనలో నీ బలమైన ఆత్మ నడిపింపు దయచేయండి. ఈ ప్రాంగణం చుట్టూ నీ మహిమగల ఆత్మను అనుగ్రహించండి. చీకటిని దూరం చేయండి. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. యేసయ్య మిమ్మల్ని ఆశీర్వదించును గాక. కృప మీకు తోడై ఉండును గాక. అందరూ కూర్చోనండి. ఎండ కొంచెం ఎక్కువగానే ఉన్నట్టుంది. తొందరగానే ముగించేద్దాం అన్న వారు చేయి పైకెత్తి హల్లెలూయా చెప్పండి. అది రెడీగా ఉన్నారు వెళ్ళిపోవటానికి. ఆయన తొందరలోనే ముగించడానికి ప్రయత్నం చేస్తాను. రెండు చేతుల్లో జోడించి నమస్కరించి మీ కుడి వైపున్న వారి వైపు చూచి నవ్వుతూ, నా మంచి యేసయ్యా నిన్ను దీవించును గాక అని చెప్పండి. దండం ఏమో నాకు చెప్పడం వాళ్ళకి చెప్తున్నారు. మీరు ఎవరికి చెప్తున్నారో వారికి దండం పెట్టండి. ఇలాగ నమస్తే చెప్తూ, నా మంచి యేసయ్యా నిన్ను దీవించును గాక అని. ఎడమవైపు ఉన్న వారు కూడా చెప్పండి. నేను ఎవరికి చెప్పనన్న వారు గట్టిగా హల్లెలూయా చెప్పండి. మంచిది. దేవుడు మన ప్రార్థనలు ఆలకించి చాలా గొప్ప గొప్ప కార్యాలు ప్రభు జరిగిస్తూ ఉన్నారు. ఇంతవరకు మరి ప్రార్థన చేసిన రీతిగా మన పెదవుల ప్రార్థన యేసయ్య గౌరవించి మరి దగ్గరగా 10,000 మందికి దగ్గరగా దేవుడు గర్భఫలాలు ఇచ్చాడు. గట్టిగా చప్పట కొట్టి ప్రభువుని గనపరుద్దాం. 8 సంవత్సరాలకి దేవుడు గర్భఫలం ఇచ్చాడని, వారికి కుమారుడు కావాలని ఎంతో ఆశతో వారు ప్రార్థనలో అడిగిన రీతిగా దేవుడు వారికి కుమారుని ఇచ్చాడని సాక్ష్యం ఇచ్చారు. ఈ సాక్ష్యం విందాం. మీ అందరికీ వందనాలు. ఈ సిస్టర్ పేరు సౌజన్య, దెన్ ప్రకాశం జిల్లా నుంచి వచ్చింది. తనకి మొదటగా పాప పుట్టింది. పాప పుట్టిన తర్వాత 8 years అయింది. మరి గర్భఫలం కోసం దైవజనుల దగ్గరికి 2025లో దైవజనుల దగ్గరకు వచ్చి ప్రార్థన చేయించుకున్నప్పుడు దైవజనులు ప్రార్థన చేసి నీకు గర్భఫలం అందుతుంది అని చెప్పారు. అదేవిధంగా తిను మొదటి అమ్మాయి పుట్టింది కాబట్టి మనవడు కావాలి, అబ్బాయి కావాలి అని చెప్పి ఎంతగానో ప్రార్థన చేసినప్పుడు మరి దైవజనులు తైలాభిషేకం చేసిన తర్వాత గొప్పగా దేవుడు మరి బాబును అనుగ్రహించారు. ఈ గొప్ప సాక్ష్యం బట్టి దేవునికే మహిమ కలుగును గాక. గట్టిగా చప్పట్లు కొడదాం. మీకు ఎవరు కావాలో అడగవచ్చు. మీరు ఇక్కడ ఒక అవకాశం కూడా ఆప్షన్ ఇచ్చాడు ఆయన. మీకు గర్భఫలం ఇవ్వటమే కాదు, నీకు ఏ బిడ్డ కావాలో కూడా అడగచ్చు. అడుగుడే మీకు ఇవ్వబడదు. మన దగ్గర ఎన్ని మోడల్స్ ఉన్నాయి? 10,000 మోడల్స్ ఉన్నాయి. 10,000 మంది పిల్లలు పుట్టారు ఇప్పటికి. ఈ 10,000 మంది పిల్లలు మీరు ప్రార్థనా శక్తి యూట్యూబ్లో మీరు చూడగలరు. ఆ ప్రార్థనా శక్తి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే అందులో మీకు కనబడుతుంది అన్నమాట.
మీకు ఎలాంటి ఆడపిల్ల కావాలో, ఎలాంటి మగపిల్లడు కావాలో చూసుకుని నాకు ఇలాంటి బిడ్డ కావాలి ప్రభు, లేదా ఇంకా గొప్పగా కావాలని అడగచ్చు. అంటే మనం నమ్మిన దేవుడు చెవిగలవాడు, వింటాడు. ఆమెన్. రెండవ సాక్ష్యం చూద్దాం. 11 సంవత్సరాలకి గర్భఫలం వచ్చింది. చాలా హాస్పిటల్ తిరిగితే అక్కడ ఇబ్బంది అయింది, గర్భం రాదని తెలియపరిచారు. అయితే ప్రార్థనా శక్తి పరిచర్యకు వచ్చిన తర్వాత దేవుడు ఆశీర్వాదం ఇచ్చారని సాక్ష్యం చెప్పారు. ఈ సాక్ష్యాన్ని మనం విందాం. వందనాలండి. ఇస్సాగాయ్ గారికి వందనాలు. మాది అమలాపురం మండలం సమనస గ్రామం, అంబేద్కర్ కోనసీమ జిల్లా అండి. మాకు మ్యారేజ్ అయ్యి 11 సంవత్సరాలు అవుతుందండి. పిల్లలు లేరు. చాలా హాస్పిటల్కి తిరిగామండి, ఎక్కడో కూడా ఫలితం లేకుండా పోయింది. ఇలాగా ఉప్పలగుత్త మండలంలో ఇస్సాగాయ్ గారి ప్రార్థన జరుగుతుందని చెప్పారండి, వెళ్ళమని. మేము కొంచెం నిర్లక్ష్యం చేసాం వెళ్ళడానికి. తర్వాత వెళ్ళమని చెప్పారండి. మా ఆడపడుచు గారి ద్వారా వచ్చామండి ఇక్కడికి. వచ్చిన 7 వారాలు పెట్టుకుని వచ్చామండి. 4వ వారంలోనే మాకు కన్సీవ్ అయ్యింది, బాబు పుట్టాడండి. అందుని బట్టి దేవునికి వందనాలండి. అలాగే ఇస్సాగాయ్ గారు కూడా వందనాలండి. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించుగాక. నా చేతిలో పెడితే ఆ బుడంకాయలను పైకి ఎత్తుతున్నాను, ఎందుకంటే ఇది దేవుని విజయం. ఆమెన్. ఎవరి విజయం? అమ్మమ్మ అనుకుంటున్నారా? నానమ్మ అవ్వాలనుకున్న వాళ్ళరా, మీకు శుభవార్త. మీ కౌగిట బిడ్డ ఉండబోతా ఉన్నాడు. మీరు కూడా అనేక మందికి పిల్లలను పైకెత్తి నాకు దేవుడిచ్చిన మనవడని చెప్తారు, నాకు దేవుడిచ్చిన మనవరాలని చెప్తారు. దేవుడిచ్చిన ఆస్తిని ఇరిగెత్తి సాక్ష్యం చెప్పే దినములు దేవుడిచ్చి ఉన్నాడు. మరొక సాక్ష్యం చూద్దాం. 9 సంవత్సరాలకి గర్భఫలం వచ్చిందని. పిల్లలు లేని వాళ్ళందరూ ప్రార్థనా శక్తికి వస్తున్నారు. మన ప్రార్థనా శక్తి పరిచర్యలో దేవుడు వెంటనే ఇచ్చే ఆశీర్వాదము ఏదైనా అడిగితే అది ఇస్తున్నానే ఉన్నాడు ఆయన. మనం ఎవరిని నమ్మామంటే జీవము కలిగిన దేవుడిని నమ్మాం. ఆమెన్. ఎస్, ఈ సాక్ష్యం ఇందాం. మరి మా అమ్మాయికి అయితే 9 సంవత్సరాలు అయిందండి పెళ్ళయ్యి, కానీ పిల్లలు లేరండి. మేము ఎన్నో హాస్పిటల్లో తిరిగామండి, ఎన్నో మందులు వాడామండి. పసరలు కూడా మింగిందండి, నాటు మందులు కూడా మింగిందండి. ఎక్కడ ఫలితం లేదండి మాకు. లేకపోతే ఇక్కడ ఉప్పలగుస్తంలో ప్రార్థన జరుగుతుందని చెప్పారండి. మరి మా పాపను తీసుకొని అయితే నేను ఇక్కడికి వచ్చానండి. వచ్చిన తర్వాత ఇస్సాగాయ్ గారికి చెప్పానండి, మరి 9 సంవత్సరాలు అయిందండి అయ్యగారు, ఇంకా పిల్లలు లేరండి, ఎన్నో మందులు వాడాం కానీ పీసీఓడి ఉందని చెప్పానండి అయ్యగారికి. అయ్యగారు అయితే ప్రార్థన నూనె తైలం నోట్లో వేసారండి. 1 నెల అయితే, 2వ నెలనైతే అయ్యగారు అరటిపండు ఇచ్చారండి. భయపడకమ్మా పిల్లలు పుడతారని చెప్పారండి. చెప్పినానే ఆ నెలలోనే మరి మా అమ్మాయి అయితే గర్భవతి అయిందండి. దేవుడికి వందనాలండి. 7 నెలలు అయిందండి. 7 నెలల తర్వాత స్కానింగ్లో అయితే అండి, ఈ అమ్మాయికి గర్భసంచి కొంచెం కిందకి జారిందమ్మా, కుట్లు పడాలని చెప్పారండి. చెప్పిన తర్వాత నేను నమ్మలేదండి. దేవుడిచ్చిన గర్భఫలము నా కూతురికి ఎటువంటి బలహీనత రాదు, ఏదీ లేదు, దేవుడు సులువుగా పురుడు వస్తుందని నేను నమ్మకంతో అయ్యగారు ఇచ్చిన తైలాభిషేకం ప్రార్థనతో 7 సిలువలు వేసి నేను ఆ నమ్మకంతో ఉన్నానండి. కానీ మా అమ్మాయి అయితే భయపడి కానీ హాస్పిటల్కి తీసుకెళ్ళమందండి. హాస్పిటల్కి తీసుకెళ్ళిన తర్వాత డాక్టర్ గారు చూసి ఏం అవసరం లేదమ్మా, కుట్లు అక్కర్లేదు, ఏమీ అక్కర్లేదు, 2 నెలలు రెస్ట్ తీసుకుంటే చాలు అని చెప్పారండి. అలాగే 2 నెలలు రెస్ట్ తీసుకుందండి. మరి పురుటి సమయంలో మేమైతే హాస్పిటల్కి తీసుకెళ్ళామండి. తీసుకెళ్తే వాళ్ళు అయితే ఒకటి చెప్పారండి, లోపల బేబీకి అయితే హార్ట్ బీట్ తక్కువగా కొట్టుకుంటుందమ్మా, బేబీని అయితే మేము బ్రతికించలేము అని చెప్పారండి. చెప్పిన తర్వాత నాకైతే దేవుడి మీద నమ్మకంతో అడిగానండి, తండ్రి నీ సన్నిధికి వచ్చిన తర్వాత ఇస్సాగాయ్ గారు నోట్లో ప్రార్థన శక్తి నూనె వేశారు, నేను 7 సిలువలు వేసాను తండ్రి. మరి లోపల బేబీ కానీ తల్లికి కానీ ఏమీ జరగకుండా తల్లి బిడ్డ క్షేమంగా ఉండాలని నేను ప్రార్థన చేసుకున్నానండి. అలాగే 7 సిలువలు వేసిన తర్వాత ఇదిగో నాకు మనవరాలు పుట్టిందండి. చిన్న సాక్ష్యం దేవుడు దీవించినగా. మనం నమ్మిన దేవుడు పరమ వైద్యుడు. ఆమెన్. ఆయన బాగు చేస్తాడు. ఈ తైలము యేసు రక్తముగా దేవుడు మారుస్తాడనమాట. దాంట్లో జీవాన్ని కలగజేసి దాని ద్వారా దేవుని ఆత్మక్రియ జరుగుతుంది. మొన్న ఒక సహోదరి సాక్ష్యం చెప్పింది, వైజాగ్ నుంచి వచ్చి. ఆమె చెప్తూ ఆ గర్భసంచి కిందకి జారిపోయింది, కుట్లు వేసినా సరే ఇడిపోయింది. తర్వాత 7వ నెలలో ఏమైందంటే బేబీ కాళ్ళు బయటకు వచ్చేసింది, సంచి చిరిగిపోయింది. ఏ సంచి? మన గోను సంచి కాదు, లోపల గర్భసంచి, యూట్రస్ ఇడిపోయింది.
జారిపోయి చిరిగిపోయింది, అంతే. కాళ్ళు బయటకు వచ్చినాయి. ఇంకా కష్టం అని చెప్పాడు డాక్టరు. అద్భుతం ఏంటంటే వారి తల్లి ప్రార్థన తైలు మోసింది నోట్లో, 7 సిలువలు వేసింది. అద్భుతం ఏంటంటే మరలా డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆ కాళ్ళు లోపలికి వెళ్ళిపోయినాయి, సంచి మళ్ళీ చిరిగిపోయింది, కవర్ అయిపోయింది, సంచి పైకి వెళ్ళిపోయింది, యథాస్థానంలోకి వెళ్ళిపోయింది. అప్పుడు ఆమె అనుకుంది, ఇది నిజముగా మహిమగల దేవుని కార్యం, ఇది ఎలా జరుగుతుంది? ఇడిపోయింది, వేసిన కుట్లు ఇడిపోయినాయి, జారిపోయింది, సంచి పైకి వెళ్ళిపోవటం. నాకు దేవుడు చక్కని బిడ్డనిచ్చాడు, ఎలుగెత్తి సాక్ష్యం చెప్పింది. విన్నారా? ఎంతమంది విన్నారా సాక్ష్యం? మరలా వింటారా? ఒకసారి చూడండి. ఒకసారి దేవుని కార్యాలు ఎందుకు చెప్తున్నాడంటే ఆయన ఏదైనా చేస్తాడు. ఆయన నమ్మండి, చెప్పండి, ఏం చెప్తాడు? ఆయన ఏదైనా చేస్తానని మాట్లాడతాడు. ఆయన ప్రియులరా, నీ ఇంట్లో ఎంత పెద్ద గుడ్డి సమస్య ఉన్నా సరే ప్రార్థన ద్వారా అది మార్పు చెందుతుంది. మన పక్షంగా ఒక ఆయుధం ఉంది. ఈ శోధనలన్నిటిని జయించడానికి ఒకే ఒక ఆయుధం, అది యేసు నామములో ప్రార్థన. ఆమేన్. మరి ఈ సాక్ష్యాన్ని కూడా విందాం. రెడీగా ఉందమ్మా? చూడండి. ఆమె నేను వైజాగ్ నుంచి వచ్చాను. అసలు నాకు పెళ్ళయి 5 సంవత్సరాలు అయింది. పెళ్ళైన 3 నెలలకే గర్భం దాల్చాను, కానీ 2nd మంత్లో అబోర్షన్ అయిపోయింది. మళ్ళీ సంవత్సరానికి మళ్ళీ ప్రెగ్నెన్సీ వచ్చింది, అది కూడా 2nd మంత్లో అబోర్షన్ అయిపోయింది. మళ్ళీ సంవత్సరానికి 3 సంవత్సరాలకి నాకు 3 గర్భాలు వచ్చినాయి, కానీ ఏది నిలవల. 3వ గర్భం నాకు 4 నెలలు అయ్యాక బేబీ కిందకి ఉమ్మనీరు పడిపోయి మొత్తం బేబీ జారిపోయింది. బాబు చనిపోయాడు. చాలా కూలిపోయాను. అత్తగారు వేధింపులు, ఇంట్లో చాలా రకాలమైన బాధలు, చనిపోవాలనుకున్నాను. కానీ కింద సంవత్సరం సంక్రాంతికి నేను వచ్చినప్పుడు మా అమ్మగారు దేవుడు చర్చికి వస్తారు, కానీ నేను నమ్మను. దేవుడు అంటే నాకు నమ్మకం లేదు. ఎన్నో పుణ్యక్షేత్రాలు తిరిగాను, శక్తిపీఠాలు వెళ్ళాను. శక్తిపీఠాలన్నీ మహారాష్ట్ర వెళ్ళాను, నెక్స్ట్ ఏమో తమిళనాడు, అన్ని యాత్రలకు వెళ్ళి షిరిడీలో, తిరుపతిలో కూడా నేను సేవలు చేసుకున్నాను 15 రోజులు. నాకు గర్భం ఇవ్వాలి, నాకు ఆరోగ్యకరమైన బిడ్డనివ్వాలని. కానీ 3 గర్భాలు నాకు అలాగే అయిపోయినాయి. కిందటి సంవత్సరం మా అమ్మగారి దగ్గరకు వచ్చినప్పుడు మా అమ్మగారు నన్ను, విశాఖయ్య గారు ఉంటారు, ఒకసారి తీసుకెళ్తాను రా అమ్మ అన్నారు. అమ్మ నేను రానమ్మా, ఎన్నో పూజలు చేశాను, ఎన్నో తిరిగాను, నాకు బిడ్డలే పుట్టట్లేదు, నేను రాను, నాకు నమ్మకం లేదంటే మా అమ్మగారు నన్ను ఇక్కడ తీసుకొచ్చారు. కిందటి సంవత్సరం నేను జనవరిలో మార్చిలో వచ్చాను ఇక్కడికి. ఫిబ్రవరిలో ఇక్కడ నేను ప్రార్థనకు వచ్చి ఫిబ్రవరి 1st వారంలో వచ్చాను. వచ్చి ప్రార్థన చేయించుకుని ఇసాకయ్య గారు మా అమ్మగారు తీసుకొచ్చి ఇలా 3 గర్భాలు పోయినాయి, మా అమ్మకి గర్భధారణ కావాలండి అని ప్రార్థన చేయిస్తే నాకు ఇసాకయ్య గారు నోట్లో తైలం వేసి గర్భఫలం రావడానికి ఫలం ఇచ్చారు. అది నేను తిని నేను వెంటనే వెళ్ళిపోయాను, వైజాగ్ వెళ్ళిపోయాను. వైజాగ్ వెళ్ళిన తర్వాత నాకు మళ్ళీ డేట్ రాలా, నేను గర్భం దాల్చాను. అది కూడా నాకు గర్భం వచ్చిన చాలా ఇబ్బందులు పడ్డా. 2వ నెలలో బ్లీడింగ్ అయిపోయింది. బ్లీడింగ్ అయిపోయి అబోర్షన్ అయిపోయిందని చెప్పారు. దేవుడు, మా అమ్మ ఎంతో నమ్ముతుంది కదా. మొదటిసారి నేను ప్రార్థన చేసుకుని తైలం చేసాలు కొనిచ్చారు మా అమ్మగారు. ఆ తైలం నేను నోట్లో వేసుకుని హాస్పిటల్కి వెళ్ళా. బ్లీడింగ్ చూసి డాక్టర్ ఒకటే అన్నారు, అమ్మ అబోర్షన్ అయిపోయిందమ్మా, మా చేతుల్లో ఏమీ లేదమ్మా అన్నారు. కానీ నమ్మకంతో నాకు ఒక్కసారి స్కానింగ్ చేయండి అంటే పొట్ట పైనుంచి స్కాన్ చేశారు. స్కాన్ చేసి బేబీ హార్ట్ బీట్, బేబీ అయితే లోపలే ఉంది కానీ హార్ట్ బీట్ తెలియట్లేదు అన్నారు. లోపల నుంచి స్కాన్ చేస్తే అమ్మ హార్ట్ బీట్ ఉంది, వెంటనే మీరు హాస్పిటల్లో అడ్మిట్ అయిపోండి అమ్మా అన్నారు. నేను 1 నెల రోజులు హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉన్నాను. 1 నెల రోజులు కిందకి దిగడానికి లేదు. హాస్పిటల్లో అడ్మిట్ అయిన తర్వాత నా గర్భం నిలబడింది. మళ్ళీ నాకు 5వ నెల వచ్చిన తర్వాత టిఫా స్కాన్ చేయించుకుంటాకి వెళ్ళాను. టిఫా స్కాన్ చేయించుకున్నప్పుడు డాక్టర్ ఒకటే అన్నారు, బేబీ కిందకి వచ్చేసినట్టుంది, మీకు స్టిచ్చెస్ వేయాలి అన్నారు. నా గర్భసంచికి స్టిచ్చెస్ వేశారు. వేసిన 15 రోజులకి మళ్ళీ అవి కూడా ఇడిపోయినాయి అన్నారు. బేబీ కాళ్ళు బయటకు వచ్చేసినాయి. మా వల్ల కాదమ్మా అంటే ఏ హాస్పిటల్లో కూడా అడ్మిట్ చేసుకొని అన్నారు. 5th మంత్లో గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాం. కేజీహెచ్కి వెళ్తే వైజాగ్లో డాక్టర్లు మీ ప్రైవేట్ హాస్పిటల్లో చూయించుకుని వచ్చారు, మా చేతుల్లో ఏముండదు, బేబీ 1 రోజులో పుట్టచ్చు, 2 రోజుల్లో పుట్టచ్చు,
కానీ బేబీ బతుకుతుందో లేదో కూడా మేము చెప్పలేమన్నారు. ఫోన్ చేయగానే మా అమ్మగారు ప్రార్థన చేసుకుని నాకు తైలం చేశారు, తీసుకొచ్చి నా నోట్లో వేసి నాకు ప్రార్థన చేశారు. ప్రార్థన చేయగానే 3వ రోజు నాకు మళ్ళీ స్కానింగ్ తీయగానే డాక్టర్ ఏమన్నారు, ఇడిపోయిన కుట్లు అతుక్కుని ఉన్నాయి, కిందకు వచ్చిన బేబీ కూడా పైకి వెళ్ళిపోయిందని వచ్చి. నేను నిజంగా దేవుడు ఆ రోజే నేను నమ్మాను. ఇడిపోయిన కుట్లు మళ్ళీ అతుక్కోవడం ఏంటి, కిందకు వచ్చిన బేబీ మళ్ళీ పైకి వెనక్కి వెళ్ళిపోవడం ఏంటి అని నేను దేవుని అప్పుడే నమ్మడం ప్రారంభించాను. అలా కుట్లేసిన ఇడిపోయిన 3 నెలలు నన్ను కింద ఏ రోజు డెలివరీ అవుతుందో చెప్పలేమన్నారు. గట్టిగా హల్లెలూయా చెప్పండి, ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇడిపోయిన కుట్లు మళ్ళీ ఎవరో ఎతికారు? గట్టిగా చెప్పండి. నా యేసయ్య అని చెప్పండి. మన యేసయ్య ఆయన పరమ వైద్యుడు, ఆయన మనల్ని బాగు చేసేవాడు. ప్రార్థన వినేడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా. ప్రార్థన వినేడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా. పరమ దేవుడా పనిదలచి కరములెత్తి జండగా మూర్చి, పరమ దేవుడా కలిసి కరములెత్తి జండగా మూర్చి, శిరమును వంచి సరిగను వేడిన సుంకరి ప్రార్థన నేర్పుమయా. శిరమును వంచి సరిగను. అందరూ పాడదాం, చప్పట్లు కొడదాం, చేతులు పైకెత్తి చప్పట్లు కొడదాం. ప్రార్థన ఆలకిస్తాడు, అందరూ పాడదాం. ప్రార్థన వినేడి పావనుడా, ప్రార్థన అందరూ చేతులు బాగా పైకెత్తి. ప్రార్థన వినేడి పావనుడా, చప్పట్లు కొడదాం. హాల్లో కింద ఉన్నవారు, పైన ఉన్నవారు అందరూ. పరమ దేవుడా వని తలచి కరములెత్తి జండగా పరమనున్న దేవుడని, పరమ దేవుడా వని తలచి కరములెత్తి జండగా మూర్చి, శిరమును వంచి సరిగను వేడిన సుంకరి ప్రార్థన నేర్పుమయా. శిరమును వంచి దేవుడిని ప్రార్థన ఆలకిస్తున్నాడు. ప్రార్థన వినేడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా. దిన దినంబు చేసిన సేవ దైవ చిత్తముకు సరిపోవా. దిన దినంబు చేసిన సేవా దైవ చిత్తముకు సరిపోవా. దీనుడవయ్యో ఒంటిగా కొండపై చేసిన ప్రార్థన నేర్పుమయా. దీనుడవయ్యో ఒంటిగా కొండపై చేసిన ప్రార్థన నేర్పుమయా. ప్రార్థన వినేడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా. ప్రార్థన వినేడి ఎలా ప్రార్థించాలో నేర్పిస్తాడు. మాకు నేర్పుమయా. శ్రమలు యేసువా చూటుకొని క్షేత్రమోక నిన్ను పాటగను. శ్రమలు యేసువా చూటుకొని పాటగను. శాంతముతో శరణని వేడి గెత్సెమనే ప్రార్థన నేర్పుమయా. శాంతముతో అందరూ చేతులు పైకెత్తి చప్పట్లు కొడదాం. శ్రమలలో ప్రార్థన ఆలకిస్తాడు. ప్రార్థన వినేడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా. ప్రార్థన వినేడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా. పరమ దేవుడా వని తలచి కరములెత్తి జగమూర్తి. పరమ దేవుడా ఆయన పరమందున్నవాడని జగమూర్తి.
వంచి కరిగను వేడించు కరి ప్రార్థన నేర్పుమయా. అందరూ పాడదాం గట్టిగా చప్పట్లు కొడుతూ. ప్రార్థన నేర్పిన దేవుడు ప్రార్థన వినడి పావనుడా ప్రార్థన మాకు నేర్పుమయా. ప్రార్థన వినడి పావనుడా ప్రార్థన మాకు నేర్పుమయా. హల్లెలూయా. ఏమి రాని మనకి ప్రార్థన నేర్పినది గొప్ప దేవుడు ఆయన. ఆ మంత్రం మనకి ఇచ్చాడు ఆయన. యేసయ్యని తన శిష్యులు అడిగారు, నువ్వు రోగులను బాగు చేస్తున్నావు, గుడ్డివాడిని బాగు చేస్తున్నావు, మరి చాలా అద్భుతాలు. ఒక చోట అయితే పంచాయతీ వాళ్ళు ఆఫ్ చేశారు. అన్నాడు, మీరు ట్యాక్స్ కట్టాలి, పన్ను కట్టాలంటారు. కపెర్నహూము దగ్గర ట్యాక్స్ కట్టాలన్నప్పుడు ఎవరే మీ దగ్గర డబ్బులు ఉన్నాయంటే అందరూ తెల్లబట్టలు వేసుకున్న వాళ్ళు, కానీ జోబులో రూపాయలు లేదు ఎవరి దగ్గర శిష్యుల దగ్గర ఏం లేవు. అయ్యా నా దగ్గర ఏం లేవు అన్నారు. సరే మీ దగ్గర లేవా, సరే అని పేతురుకి చెప్పాడు. అక్కడ గేలం అయితే ఏమవుతుంది అన్నాడు, చేప వస్తుంది అన్నాడు. చేప వస్తే ఏమవుతుంది, చేపను అమ్మకడతావా అన్నాడు. లేదు నువ్వు గాలమయ్యి చేప నోటిలో షెకేలు ఉంటుంది అన్నాడు. ఆయన గాలం వేసాడు, ఓ చేప వచ్చింది. నేను ఆ ప్లేస్కి వెళ్ళి చూశాను మొన్న. ఇప్పుడు అక్కడ ఏమైనా చేప ఉందేమో, అక్కడ ఏం లేదు, లోపల పోయినాయి. నేను ఆ చేపని అక్కడ ఒక హోటల్ ఉంది, ఆ హోటల్లో పెట్టాడు. పీటర్ ఫిష్ అని పెట్టాడు. ఆ పేతురు ఆ రోజు పట్టిన చేపని దానికి పీటర్ ఫిష్ అని పేతురు చేపని పెట్టాడు. ఆ చేపను పట్టినప్పుడు ఆ చేప నోట్లో ఆ షెకేల్ ఉంది, రూపాయి ఉంది. అది తీసి పంచాయతీ వాళ్ళకి కట్టాడు. ఇవన్నీ చూసిన శిష్యులు అన్నారు, ఒక చనిపోయిన మనుషుడిని తీసుకెళ్ళిపోతున్నారు పాడి మీద. యేసయ్య ఏం చేశాడంటే పాడి ఆపి అలా ముట్టుకుంటే ఆడు లేచిపోయాడు. పాడి ఆపి లేపాడు ఆయన శవాన్ని కూడా. అప్పుడు అందరూ అడిగారు, ఇదిగో పీటర్ ఫిష్ అంటే ఇలా పెడతారన్నమాట. నాకు ఫిష్ పెట్టారు, అందరూ ఫిష్ పెట్టారు. భోజనం చేస్తున్నప్పుడు అతను అన్నాడు, ఒక ఆయన ఆ హోటల్ అతను, మీలో ఒక చేపలో షేకేలు ఉంటే చూసుకోండి అన్నాడు. అందరూ తీసుకున్నారు, మొత్తం అంతా ఒలిచారు, కానీ ఎక్కడ లేదు ఎవరికైనా. నాకున్న చేపలో షేకేలు పెట్టారు. నేను చూశాను, ఇంతకీ నాకే వచ్చింది మా అదృష్టం అనుకున్నాను. ఉట్టిదే నేను లీడర్ని నాకు పెట్టాడు ఆ చేప. అలా చాలా బిజినెస్ మార్కెట్ చేస్తారు అక్కడ. అంటే నాకు పెట్టి నన్ను సంతోష పెడితే నేను అనేక మందిని ఆడో హోటల్ మళ్ళీ తీసుకెళ్తారని. మనకు తెలియదేంటి ఈ కథలన్నీ. ఎన్నో చేసి అక్కడికి వెళ్ళాం మనం. ఆమేన్, హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఎవడు మనల్ని మోసం చేయలేడు. అప్పుడు యేసు ప్రభు వారిని శిష్యులు అడుగుతారన్నమాట, అయ్యా ఇన్ని కార్యాలు నువ్వు జరిగిస్తున్నావు, ఏంటి మర్మం, ఎక్కడుంది సీక్రెట్ అంటే, అప్పుడు అన్నాడు ఆయన, ప్రార్థనలో ఉందిరా బాబు సీక్రెట్ అన్నాడు. అప్పుడు ఆ శిష్యులు అడిగారు, ఈ ప్రార్థన అంటే ఎలాగుంటుంది, ఎలా చేయాలన్నప్పుడు ఆయన నేర్పాడు, పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి అందును నెరవేరును గాక. నేడు మా ఆనందిన ఆహారం మాకు దయచే, మా రుణస్తును క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించు, మమ్మల్ని శోధనలోని తేక దుష్టుని తప్పించు, రాజ్యము బలము శక్తి మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి అని. ఇలా చేసేవంటే ఏదన్నా అయిపోద్ది అన్నాడు. అంతే. అది ఎక్కడ నేర్పాడో, ఎక్కడ కూర్చొని నేర్పాడో ఆ స్థలానికి వెళ్ళాను, ఇజ్రాయెల్ దేశంలో. అప్పటి నుంచి శిష్యులు ప్రార్థన చేయటం మొదలెట్టారు. ఆ శిష్యుల్లో ఒక శిష్యుడు తోమ గారు మన ఇండియా వచ్చాడు, మన నేల మీద అడుగు పెట్టాడు. ఆయన కేరళ వచ్చాడు, మెడ్రాస్లో చంపేశారు అతన్ని. అంటే ప్రార్థన నేర్చుకున్న శిష్యుడైన తోమ గారు మన దగ్గరికి వచ్చి ఆయన ఎన్నో అద్భుతాలు చేశాడు. ఎందరో మరి యేసు అంటే తెలియని ప్రజలకి యేసు మహిమను చూపించాడు కేవలం ప్రార్థన ద్వారానే. ఆమేన్, గట్టిగా హల్లెలూయా చెప్పండి. మరి ఇన్ని వేల మంది పిల్లలు అనుకున్నట్టుగానే పుడుతున్నారంటే, ఎవరికి ఏ బిడ్డ కావాలంటే ఆ బిడ్డని ఇస్తున్నాడు. అప్పులు తీరుతున్నాయి, కోరిన కోరికలన్నీ ఇక్కడ తీరుతున్నాయంటే కేవలం ఇక్కడ ఉన్న గొప్ప సీక్రెట్ ఏంటంటే ప్రార్థన. అందుకని మనం ఏం పేరు పెట్టుకున్నాం అంటే దీనికి ప్రార్థనా శక్తి. ఆమేన్. ఏంటిది మనం పరిచర్య పేరు? ఇది అందరిది అనమాట. ఏ మనుషుడి కష్టం వచ్చినా యేసయ్యా అని ప్రార్థన చేస్తే ఆయన జవాబిస్తాడు. ఇదే ప్రార్థనా శక్తి. మరొక సాక్ష్యాన్ని చూపించి మీకు వాక్యంలోకి తీసుకెళ్తాను.
22 సంవత్సరాలకి పెండ్లైన 22 సంవత్సరాలకి గర్భఫలం వచ్చింది. 22 సంవత్సరాలు అంటే అమ్మమ్మ ప్లేస్ అది. ఏ ప్లేస్ అండి? సరిగ్గా చెప్పరే మీరు అందరూ. పెళ్ళైన తర్వాత పిల్లలు పుట్టిందనుకోండి, ఒక ఆడబిడ్డ, ఆ బిడ్డకి 18 సంవత్సరాలు పెళ్లి చేస్తారు. సరిగ్గా సంబంధాలు రాకపోతే 19, ఇంకా కొంచెం లేట్ అయిందంటే 20కి పెళ్ళి అయితే వాళ్ళకి 21కి పిల్లలు పుడతారు కదా. అప్పుడు ఈమెమవుతుంది? గట్టిగా చెప్పట్లేదు. అమ్మమ్మ అవుతుంది, లేదా నానమ్మ అవుతుంది. అటు మధ్యలోనే ఎవరన్నా తీసుకెళ్ళిపోయాడు అనుకోండి, వెంటనే 2 పిల్లలు పుడితే సీనియర్ నానమ్మ అవుతుంది. కానీ ఇక్కడ 22 సంవత్సరాలకి దేవుడు గర్భఫలం ఇచ్చాడు. చూద్దామా? ఇటుగో అటు చూడండి ఎలా ఉన్నాడు. 22 ఇయర్స్కి వచ్చి ఎలా చూస్తున్నట్టు ఉన్నాడు. ఎస్, ఈ సాక్షి విందాం. దేవుని నామన స్తోత్రాలు. కూడి వచ్చిన మీ అందరి నా వందనాలు. దైవజనునికి మా వందనాలు. మాది విజయవాడేనండి. బాగున్నారు బిఆర్టీసీ రోడ్డు. నా పేరు లక్ష్మి, మా ఆయన పేరు రాము. మాకు పెళ్ళి 22 సంవత్సరాలు అయ్యింది. మేము వాడిన మందులు లేవు, తిరగని హాస్పిటల్ లేవు. ఐవీఎఫ్ కూడా చేయించుకున్నాము, 5 లక్షలు అయ్యింది. కానీ దానివల్ల కూడా మాకు ఫలితం లేదు. పోయిన ఫిబ్రవరిలో మేము ఇక్కడికి వచ్చాము. అయ్యగారికి ఇలాగ మాకు పిల్లలు లేరండి అని చెప్పాము. ఆ నెలలో వచ్చాము. మళ్ళీ మార్చిలో వచ్చాము. మార్చిలో వచ్చి మళ్ళీ మార్చి 27న అయ్యగారి కాడికి వచ్చి ప్రార్థన చేయించుకున్నాము. ఆ నెల మాకు అయ్యగారు అరటిపండు ఇచ్చారు. ఫిబ్రవరి నెల కల్లా నాకు కన్ఫర్మ్ అయ్యింది ప్రెగ్నెన్సీ. అలాగే మా మే నెలలో మేము టీవీ స్పాన్సర్ చేసుకున్నాము. దేవుడు ఎంత గొప్ప కార్యం చేశాడు. నేను మగబిడ్డ కావాలని కోరుకున్నాను. దేవుడు అనుకున్నట్టుగా నాకు మగబిడ్డని ఇచ్చాడు. పిల్ల 22 సంవత్సరాలండి. మగ బాబు పుట్టాడు. ఇప్పుడు ఈరోజు అయ్యగారి కాడికి వచ్చి చూపించాము. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఎవరు వల్ల జరుగుతాయి ఇవన్నీ? యేసయ్య వల్ల. యేసయ్య ఎలా చేస్తాడు? మనం ఎవరి గురించి అప్లికేషన్ పెడుతున్నామో మన పెదవుల ప్రార్థన ఆయన గౌరవిస్తాడు. ఈ మధ్య చాలామంది 22 సంవత్సరాల వాళ్ళందరూ వస్తున్నారు. మొన్న ఒకళ్ళు వచ్చారు, ఆ సాక్షి పెట్టు, వారికి 22 సంవత్సరాలకి మంచి అందమైన బోడిగుండ్లు బుడ్డోళ్ళు పుడుతున్నారు. ఎందుకంటే మన దేవుడు ఎలాంటి ఆలస్యమైనా కానీ శ్రేష్టమైనది ఇస్తాడు. వాగ్దానం చేసిన వాడు నమ్మదగినవాడు, ఆయన అబద్ధికుడు కాడు. మరొక 22 సంవత్సరాల సాక్ష్యం చూపిస్తాను చూడండి. ఎస్, అమ్మానికి వందనాలండి. నా పేరైతే సంతోషం అండి. మా సిస్టర్ పేరైతే సుజాత అండి. అయితే మాది నిడదవోలు గ్రామం అండి. ఇసాకయ్య గారు భీమవరాన పెట్టారండి. పెట్టినప్పుడు వీళ్ళ అక్కగారు ఇసాకయ్య గారు చర్చికి వెళ్తారండి. నాకు కూడా ప్రార్థనా శక్తి ఆత్మ టీవీలో చూస్తానండి. ఇప్పుడు పెళ్ళయ్యి 22 సంవత్సరాలు అయిందండి. అయితే ఎంతో వేదనండి, ఎన్నో మందులు అయ్యి వాడారు. దేవుడి కృపను బట్టండి ఇసాకయ్య గారు మేము అడిగినప్పుడు పోమ్మ నీకు సంతానం పుడతారు, ఏ బిడ్డ కావాలన్నారండి. నేనైతే మగబిడ్డ కావాలన్నానండి. ఈ బిడ్డ అయితే ఏడుస్తాను ఆయన ఇంక చూశారండి. డిసెంబర్ 30వ తారీఖున వెళ్ళాం. జనవరిలోను స్నానం వచ్చిందండి. ఫిబ్రవరిలో బాబు కడుపును పడ్డాడండి. దేవుడికే మహిమ అండి. మరి దేవుడు ఎంతగానో కాసు కాపాడారండి. అలాగే మరి బాబు 7వ నెల పుట్టాడండి. గట్టిగా చప్పట్లు కొడదాం. ఎన్నాళ్ళకి చెప్పిందా? 22 అండి. బాబు వచ్చిందా? ఇలాగ 22. లేట్ అయిన వాళ్ళందరూ చెప్పండి. పిల్లలు లేకపోతే ఫ్రీ అని చెప్పండి. ఏంటి? ఇక్కడ ఏం పళ్ళు కొనుక్కోక్కర్లేదు, గుడ్లు కొనుక్కోక్కర్లేదు. దేవుడు నాకు ఉచితంగా ఇచ్చాడు ఈ వరం. దేవుని సేవ మనం ఉచితంగానే చేస్తున్నాం. ఈ పరిచర్య ద్వారా అనేక మంది హృదయాల్లో ఆనందం బయటకు వస్తూ ఉంది. ఈ అద్భుతాల ద్వారా యేసు గొప్పతనం బయటపడుతుంది. ఆమేన్. గట్టిగా హల్లెలూయా చెప్పండి. మరి ఇంకా చాలా సాక్ష్యాలు ఉన్నాయి, మీకు మరలా చూపిస్తాను. వాక్య భాగంలోకి వెళ్దాం. ప్రియులరా, నేను ప్రార్థన చేసుకున్నాను. దేవుడు ప్రభువా ఈ ప్రజలకు ఏం మాట్లాడాలి, ఏం బోధించాలని మీ పట్టణం వచ్చి తెల్లవారుజాము లేచి ప్రార్థన చేసినప్పుడు ఒక శక్తి నన్ను ఆవరించింది. ఆ దైవ శక్తి నన్ను ఆవరించినప్పుడు నేను దేవుని స్తుతిస్తూ ఉన్నాను. ఆత్మలో ఆయన స్తుతిస్తూ ఉండగా ఆయన నాకు తెలియపరిచిన వాక్యము నేను మీకు బోధించడానికి ఇక్కడ నిలబడి ఉన్నాను. ప్రియులరా, యెషయా గ్రంథము 45వ అధ్యాయము. బైబిల్ ఎంతమంది దగ్గర ఉన్నాయి చూపించండి. ఎస్, తెరవండి. యెషయా గ్రంథం 45వ అధ్యాయము మొదటి వచనం అందరం చదువుదాం. స్టడీ 1,
2, 3. అతని పక్షమున జనములను జయించుటకు నేను అతని కుడి చేతిని పట్టుకుని ఉన్నాను. నేను రాజుల నడికట్లను విప్పెదను, ద్వారములు అతని ఎదుట వేయబడకుండా తలుపులు తీసేదను అని యెహోవా తను అభిషేకించిన కోరేషును గురించి సెలవిచ్చుచున్నాడు. నేను ముందుగా పోవచ్చు, మెట్టగానున్న స్థలములను సరాలము చేసేదను, ఇత్తడి తలుపులను పగలగొట్టెదను, ఇనుప గడియలను విడగొట్టెదను. దేవునికి మహిమ కలుగును గాక. 45వ వచనం, 45వ అధ్యాయం 1వ వచనం అందరూ గట్టిగా చదవాలి. 3 అంకులు చదువుతారు. స్టడీ 1, 2, 3. అతని పక్షమున జనములను జయించుటకు నేను అతని కుడి చేతిని పట్టుకుని ఉన్నాను. నేను రాజుల నడికట్లను విప్పెదను, ద్వారములు అతని ఎదుట వేయబడకుండా తలుపులు తీసేదను. దేవునికి మహిమ కలుగును గాక. నేను ప్రతి సమయం ప్రతిరోజు దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉంటాను. మీ అందరి కొరకు నేను ప్రార్థిస్తున్నాను. మీ అందరి ముఖములు ప్రతి నెల నేను తైలాభిషేకం చేసినప్పుడు మీ ముఖాలు ఎలా చూస్తున్నానో అది నాకు ప్రార్థనలో సినిమా రీల్ తిరిగినట్టు తిరుగుతుంది అనమాట. నేను కళ్ళు మూసుకున్న ప్రతి సమయం మళ్ళీ మీ దగ్గర నుంచి వేరే చోటుకి వెళ్ళినప్పుడు అక్కడ ప్రార్థన చేసినప్పుడు ఒకసారి అనిపిస్తుంది, ఇన్ని వేల మందిని మరలా నా ముందు పెడుతున్నావు అంటే నన్ను ప్రార్థన చేయటానికి ఆయన నియమించుకున్నాడు అనుకుని ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను. మీ కూడా ఒక ప్రార్థనా శక్తి వస్తుంది. ఒక దైవజనుడు ప్రార్థన మిమ్మల్ని ఆవరించి ఉన్నది. మీ ప్రార్థన దేవుడు ఆలకించాడు. నీ కుటుంబానికి ప్రార్థన బలం ఉంది. ఏ బలం ఉన్నా లేకపోయినా నీ ప్రార్థన ఉంది, నీ తల్లి ప్రార్థన ఉంది, మీ కుటుంబ సభ్యులు ఎవరెవరు చేస్తున్నారు ఆ ప్రార్థన ఉంది. అంతకంటే గొప్పగా ఒక దైవజనుడు ప్రార్థన మీకు తోడుగా ఉంది. అందుకని ఏ విషయంలో భయపడవలసిన పని లేదు. దేవుని వాక్యం ఈరోజు ఆనాడు ఆ కోరేష్కి ఇచ్చినటువంటి మాట దేవుడు ఈరోజు నీకు నాకు బయలుపరుస్తూ ఉన్నాడు. ఏమంటున్నాడంటే, అతని పక్షమున జనములను జయించుటకు నేను అతని కుడి చేతిని పట్టుకుని ఉన్నాను. ప్రియులరా, ప్రతి జీవితము యుద్ధములో ఉన్నట్టే ఉన్నారు. యవనస్తులకి అదే సమస్య ఉంది, చిన్న బిడ్డలకి అదే సమస్య ఉంది, పెద్దవారికి అదే సమస్య ఉంది. ప్రతి ఒక్కరిని కూడా శత్రుత్వం అనేది చుట్టుకుని ఉంది. ప్రతి మనిషి నెమ్మది లేకుండా జీవిస్తూ ఉన్నారు. ఈరోజు దేవాది దేవుడు నీకిస్తున్న గొప్ప మాట ఏంటంటే, నీ చేతికి ఆయన కృప చూపించి నీ కుడి చేతిని ఆయన పట్టుకున్నాడు. ఆయన ఆమేన్, హల్లెలూయా. ఎవరైనా సమయం వచ్చినప్పుడు, సరైనటువంటి కష్ట సమయం వచ్చినప్పుడు మనకి ఎవరూ బలం లేకుండా వెళ్ళిపోతారు. అన్ని సమయాల్లో ఉన్నట్టుగానే ఉంటారు, కానీ నిజముగా కష్టం వచ్చినప్పుడు నిన్ను ఒంటరి చేసేస్తారు. అయితే ఈరోజు దేవాది దేవుడు నీ ప్రార్థన ఆలకించాడు. నువ్వు ఒంటరివి కావు, నీ కుడి చేయి నేను పట్టుకున్నాను. ఎందుకంటే జనములను జయించటానికి. హల్లెలూయా చెప్పండి, గట్టి హల్లెలూయా చెప్పండి. పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, అతని పక్షమున జనములను జయించుటకు నేను అతని కుడి చేతిని పట్టుకొని ఉన్నాను. తండ్రి నడుస్తాడు, పిల్లవాడిని కూడా నడిపిస్తున్నప్పుడు పిల్లవాడిది ఏ చేయి పట్టుకుంటాడు? తండ్రి నడుస్తూ ఉన్నప్పుడు తండ్రి తన చెయ్యి ఇస్తాడు, కానీ పిల్లవాడు చెయ్యి పైకెత్తుతాడు. ఏ చెయ్యి పైకెత్తుతాడు? కుడి చెయ్యి పైకెత్తుతాడు. ఎక్కడికి వెళ్తున్నాడో పిల్లవాడికి తెలియదు. తను ఎక్కడికి వెళ్తున్నాడు అనేది తండ్రికి తెలుస్తుంది, కానీ పిల్లవాడికి భయం వేయదు. నేను ఎక్కడికి వెళ్తున్నాను, మళ్ళీ ఎప్పుడు వస్తానని అన్ని ఆలోచనలు ఉండవు. నా చెయ్యి నా తండ్రి చేతిలో ఉంది. నేను నడిచినంత సమయం నన్ను నడిపిస్తాడు. నేను నడవలేనప్పుడు నా తండ్రి నన్ను ఎత్తుకుంటాడు, మరలా నన్ను ఇంటికి తీసుకెళ్తాడనే ఒక నిరీక్షణ చంటి బిడ్డలో ఉంటుంది. నా ప్రియ సహోదరులరా, ఎవరు లేరు, నా గురించి ఆలోచించేవారు లేరు, నాకు సహకరించేవారు లేరు, నేను ఒంటరిగా అలాగా మోడులా బ్రతుకుతున్నాను అని అనుకుంటావు కదా. దేవుని శుభవార్త ఏంటంటే, దేవుడు నీ కుడి చేయి పట్టుకున్నాడు. దేవుడు నీ కుడి చేయి పట్టుకున్నాడు. దేవుడు నాతోనే ఈ మాట మాట్లాడాడు, నాకు ఇది ఆశీర్వాదం అని నువ్వు నమ్మితే 2 చేతులు పైకెత్తి గట్టిగా చప్పట్లు కొట్టి, వందనాలు యేసయ్యా, నువ్వు నా చేయి పట్టుకున్నందుకు నీకు వందనాలు బాబు అని గట్టిగా దేవుని కనపరచండి. దేనికి చేయి పట్టుకున్నాడంటే,
ప్రతి జనమును జయిస్తావు. ప్రతి విధమైనటువంటి మనస్తత్వాలున్న మనుషులను జయిస్తావు. మోసగాళ్ళని జయిస్తావు. అజ్ఞానులను జయిస్తావు. జ్ఞానులను జయిస్తావు. నీవు ఓడిపోవు. నీ చెయ్యి ఆయన చేతిలో ఉంది. ఎవరు పట్టుకున్నారు? నిన్నెవడు భయపెట్టినా, ఏ మనిషి భయపెట్టినా నువ్వు చెప్పాలి, మీరెవరెవరు నన్ను ఎంత బెదిరించినా నన్ను మీరేమీ చేయలేరు. వారందరూ అడుగుతారు, ఏంటి ధైర్యం, దేని చూసుకుని గట్టిగా మాట్లాడుతున్నావు, ఇంత ధైర్యంగా నిలబడ్డావు ఏంటంటే నువ్వు చెప్పాలి, నా చెయ్యి యేసు చేతిలో ఉన్నది. హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా చెప్పండి. చేయి పట్టి నడుపును, శిఖరముపై నిలుపును. చేయి పట్టి నడుపును, శిఖరముపై నిలుపును. కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చున ప్రియుడు. కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చున ప్రియుడు. చేయి వీడువాడు ఎప్పుడు, వీడనాడడు ఎన్నడు. చేయి వీడువాడు ఎప్పుడు, వీడనాడడు. కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చున ప్రియుడు. పడదామా? కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చున ప్రియుడు. చేయి వీడువాడు ఎప్పుడు, వీడనాడడు. చేతులు పైకెత్తి చప్పుడు కొడదాం. వీడనాడడు ఎన్నడు. కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చున ప్రియుడు. కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చున ప్రియుడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. చేయి పట్టి నడుపును, శిఖరముపై నిలుపును. చేయి పట్టి నడుపును, శిఖరముపై నిలుపును. కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చునా ప్రియుడు. ఎవరు అందరూ కలిసి నిన్ను మోసపోయేలాగా నిన్ను నెట్టివేసినా కానీ నువ్వు ఒంటరివు కావు. నీకు ఒకడు జంటగా ఉన్నాడు. భర్త మోసం చేసినా నీ ఒంటరి కాదు. నీ తల్లిదండ్రులు నిన్ను ఒంటరి చేసినా నువ్వు ఒంటరి కాదు. నీ గర్భాన పుట్టిన బిడ్డలు నిన్ను ఒంటరి చేసినా నువ్వు ఒంటరి కాదు. ఎందుకంటే నీతో ఒకడున్నాడు. నీతో పరిశుద్ధుడున్నాడు. నీతో ఆకాశమందున్న దేవుడు నీ కుడి చేయి పట్టుకున్నాడు. ఆమేన్. నువ్వు నడవలేనప్పుడు, నువ్వు దాటలేనప్పుడు, అగ్నిగుండం ఎదురైనప్పుడు నిన్ను పైకెత్తి దాటిస్తాడు. నీకు తీరని అప్పులు గుయ్య నీకు తగిలినప్పుడు ఆశ్చర్యకరంగా కొండ పైనుంచి దాటిస్తాడు. నువ్వు ఏడవలసిన పని లేదు. నీకు యేసయ్య ఉన్నాడు. ప్రార్థించటానికి సేవకుని నేనున్నాను. నువ్వేం భయపడకు. దేవుడు నీ చేయి పట్టుకున్నాడు. నీ జీవిత ప్రయాణము సురక్షితముగా వెళ్తుంది. ఈ రోగం వచ్చింది ఎలాగా, అది వచ్చింది ఎలాగా, బిడ్డలు నా దగ్గర లేరు ఎలాగా, అందరికీ నేను దూరం అయిపోయినాను అనుకుంటున్నావేమో. నీ కుడి చేయి ఆయన పట్టుకున్నాడు. నీకు ఎప్పుడు ఏం కావాలో పెడతాడు ఆయన. రెండవ పాయింట్ మనకు కనబడుతుంది చూడండి అద్భుతంగా. నేను రాజుల నడికట్లను విప్పేదను, ద్వారములు అతని ఎదుట. మీరు నమ్మండి, మీరు నమ్మండి, మీరు నమ్మండి, ఈ నెల నుండి మీకు దేవుడు ద్వారాలు తెరుస్తున్నాడు. తలుపులు తీసేదను. చూడండి ఎంత అద్భుతంగా. చూడండి, ఇంతవరకు ఎన్నో మార్ల నుంచి గోజాడుతున్నావు కదా, నాకు ఆశీర్వాదం కావాలి,
నాకు దీవెన కావాలి. నేను బాగుంటే వీళ్ళందరూ ఎలా మాట్లాడతారు? నేను బాగోలేను, నా బిడ్డకు ఉద్యోగం లేదు, నాకు వ్యవసాయం లేదు, భూమి లేదు, నాకు ఉన్నదంతా కూడా లాస్ అయిపోయాను, నేనంటే ఎవరికి మర్యాద లేదు, గౌరవం లేదని ఏడుస్తున్నావు కదా. దేవుడు నీ పట్ల తలుపులు తెరుస్తున్నాడు, ద్వారములు తెరుస్తున్నాడు. నమ్మిన వారిని గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువుని స్తుతించాడు. నీకు ఆశీర్వాదకరమైన ద్వారము తెరవబడుతుంది. ఇంతవరకు అది తెరవబడాలని ఎన్నో ప్రయత్నాలు చేసావు, అది నీ వల్ల కాలేదు. పరమందున్న దేవుడు తన సేవకుడి ద్వారా ప్రకటిస్తూ ఉన్నాడు. అద్భుతమైన మాట ఏంటంటే, ద్వారములు అతని ఎదుట వేయబడకుండా తలుపులు తీసేవాడు. ఆమె మీ అందరికీ డబ్బులు వస్తాయి, నమ్ముతున్నారా? మీ అందరికి ఆరోగ్యం వస్తుంది, మీ ఇంటికి రక్షణ వస్తుంది, ఎందుకంటే తలుపులు తెరవబడ్డాయి. నీ ప్రార్థన దేవుడు ఆలకించాడు. నీ భర్త రక్షించబడుతున్నాడు, చెడుగు నుండి దూరం అవుతున్నాడు. నీ భార్యలో మార్పు వస్తుంది, బిడ్డలలో మార్పు వస్తుంది. ఎందుకంటే యేసు నీ ఇంటికి వచ్చాడు, యేసు నీ ఇంటికి వచ్చాడు, యేసు నీ ఇంట్లో ఉన్నాడు. భయపడవద్దు. నేను భయపడనని గట్టిగా చెప్పండి. ఓ సాతానా, 2 చేతులు పైకెత్తండి. మీరు అలాగా పూతరేకు తిన్నట్టు చెప్తే కుదరదు. చేతులు 2 పైకెత్తండి. సీరియస్గా చెప్పండి. సైతాను చెవులోకి గల్లుమని వెళ్ళాలి మీ మాట. ఓ సాతానా, నేను భయపడను. ఆయన నా చెయ్యి పట్టుకున్నాడు. నా దేవుడు జీవము కలిగిన వాడు, నాకు తలుపులు తెరిచాడు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువుని స్తుతించండి. ద్వారాలు ఇంకెప్పుడు వెయ్యబడవు. ఇంకా రహస్య స్థలాల్లో ఉన్న ధనము వస్తుంది అంతే. రహస్య స్థలాల్లో దాగిన పరిశుద్ధాత్మ శక్తి వస్తుంది. నా బిడ్డకు ఉద్యోగం వచ్చిందని చెప్తావు, ఇల్లు కట్టడం మొదలెట్టానని చెప్తావు, ఆగిపోయిన పనులు కొనసాగుతాయి, ద్వారాలు తెరవబడుతున్నాయి. ఇస్తానన్న వారు ఇవ్వకపోవచ్చేమో కానీ, వస్తానన్న వారు రాకపోవచ్చేమో కానీ, నమ్మిన దేవుడు, నీ దేవుడు, నా దేవుడు, ఆయన నీ ఇంటిలో ద్వారము మూయబడకుండా తలుపులు ఆయనే తెరుస్తున్నాడు. ప్రకటనలు అంటాడు, నేను తెరిచిన ద్వారాన్ని ఎవడు వేయగలడు? నువ్వు బాగుపడుతుంటే ఎంతమంది ఎన్ని శాపనార్థాలు పెట్టినా, నీ వ్యాపారం పాడైపోవాలి, నీ వ్యవసాయం పాడైపోవాలి, నీ బిడ్డలకు ఏదైనా అయిపోవాలని వారు ఎన్ని రకాల కట్టుమొత్తనాలు, చేతబడి శక్తులకు వెళ్ళి ఎన్ని ప్రయోగాలు చేసినా ఏది నీ దగ్గరికి రాదు. దేవుని కంచె ఉంటుంది నీ చుట్టూ. ఏముంటుంది? దేవుని కంచె ఉంటుంది. ఎక్కడ యేసు నామం ఉంటుందో అక్కడ దేవుని కంచె ఉంటుంది. అందుకే మనందరం మన గుండెలో ఎవరిని చేర్చుకోవాలి? నిజం చెప్పండి, నిజం చెప్పండి, స్వచ్ఛంగా చెప్పండి, చేతులు పైకెత్తి చెప్పండి. యేసుని చేర్చుకోవాలి. నా గుండె నిండా యేసు ఉంటే కన్నీలే ముత్యాలు. యేసు యేసు అనే కదా ఇక్కడికి వచ్చావు. నా దగ్గర అంత భక్తి లేదు, నేను అంత పరిశుద్ధమైన దాన్ని కాను, అంత పరిశుద్ధుడేమి కాను, నాకు జరుగుతుందని అనుకుంటున్నావేమో. అయినా నిన్ను ప్రేమిస్తున్నాడు ఆయన, అయినా నీ ఇంటిని ప్రేమిస్తున్నాడు. ఎంత ఘోర పాపినైనా ప్రేమిస్తాడు. ఆయన యొద్దకు వచ్చావు కదా, దీవిస్తూనే ఉంటాడు. నీవు ఆయన నామాన్ని గట్టిగా పట్టుకుంటూ ఆయన పని యేసు యేసు అంటూ ఉంటే సరిపోతుంది. ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఏమంటాం మనం? మీ ఆయన నిన్ను కొట్టాడు అనుకో, ఏం చేస్తావు? చెప్పరా మీరందరూ? దుడ్డుగా రేటు కొట్టాడు అనుకో, ఏమంటారు మీరు? అయ్యి బాబోయ్ అంటావా? అనవా? మీకు అసలు మీ భర్తలు కొట్టలేనట్టు, ఎవరినైనా కొడితే ఆ మాట కూడా వినలేనట్టున్నారు మీరందరూ. ఓకే, పోలే మీ భార్య కొట్టిందనుకో, నువ్వు నెమ్మదిగా ఈ అంటావా? అయ్యి బాబా కొట్టేసింది అంటాడు. భార్య కొట్టిందనుకోండి భర్తని, భర్త ఎవరు చెప్తాడు? వెళ్ళి వాళ్ళ అమ్మకు చెప్తాడు. వాళ్ళ అమ్మ అంటది, కొట్టిందిరా, నన్ను కూడా మనం కొట్టేసిందిరా, ఇంకొంచెం ఉప్పు వేస్తుంది ఆమె.
అప్పుడు ఆ కొడుక్కి తల్లి ఎప్పుడైతే సపోర్ట్ చేసిందో బలం వచ్చేస్తుంది. లేకపోతే కొడుకు కోడలను కొట్టాడు అనుకోండి, ఆ పిల్ల ఎవరికి చెప్తుంది? వాళ్ళ అత్తకి చెప్తుంది. వాళ్ళ అత్త ఏమంటుందంటే, అలా కొట్టాడు నా కొడుకు. అదే కొడుకు చెప్తే ఏమంటుంది? మీరు అందరూ చెప్పరే, సత్యం చెప్పండి. కొడుకు చెప్పాడు అనుకోండి, భార్య కొట్టిందని ఏమంటుంది? నిజమేరా, దానికి చాలా పొగరు, దాని తల్లికి పొగరు, వాళ్ళందరం తేళ్ళు, నన్ను కూడా మన ఇలా గెంటేసింది. అదే కోడలు, అమ్మా నీ కొడుకు కొట్టాడని చెప్పింది అనుకుంటే ఏమంటుంది? నిజమే, ఆడు అలాగే కొడతాడు అంటదా? మీరు సత్యాన్ని ఒప్పుకోండి. కొడుకులున్న తల్లిలో ఒప్పుకోవట్లే, చేశారా? అప్పుడు ఏమంటుందంటే, అబ్బే ఆడు అలా చెయ్యి ఎత్తుతాడు కానీ కొట్టడాడు, అలా అనే ఉంటాడు కానీ కొట్టాడని అనుకుంటున్నావు నువ్వు. ఆ ఫీలింగ్ అలాంటిది అంటది. ప్రియులరా, ఎవరు కొట్టిండా ఎవరు భయపెట్టినా బాబోయ్ అంటాం కదా. మీరు ఏమనాలంటే, బాబోయ్ అన్న ప్లేస్లో ఏసయ్యా అనాలి. అంటారా? తిరగబడి కొట్టి ఏసయ్య అని కొట్టేస్తారా? ఏమనాలి? బాబోయ్ అయ్యి బాబోయ్ అన్న చోట ఏసు బాబోయా అనాలి. ఏసయ్యా అన్నప్పుడు ఆపద్బాంధవుడు నీకు తోడుగా ఉంటాడు. వాక్యంలో మొదటిగా నీ కుడి చెయ్యి పట్టుకున్నాడు. ఈవేళ ఈ వాగ్దానాలు ప్రకటించడానికే తిరుగుతున్నాను నేను. ఆయన నాకు ఏది ప్రకటించమని చెప్పాడు అది ప్రకటిస్తున్నాను. ఎందుకంటే మీరందరూ వచ్చింది యేసునామంలోనే వచ్చారు. మీ అందరికీ సమృద్ధి జీవాన్ని ఇస్తున్నాడు. రెండవది, ద్వారములు వేయబడకుండా తలుపులు తీసేదను. ఆమేన్. మూడవది, 2వ వచనంలో, నేను నీకు ముందుగా పోవచ్చు మెట్టుగా ఉన్న స్థలములను సరళము చేసేది. నువ్వు ఏ పని నిమిత్తం వెళ్ళాలని అనుకుంటున్నావో, ఏది ఆలోచన చేసుకుని ముందుకు వెళ్ళాలనుకుంటున్నావో, దేవుడు దానిని సరళము చేస్తున్నాడు. దానికి అడ్డుగా ఉన్న మనుషుల మనసులు మారుస్తున్నాడు. నీకు శుభప్రదమైన ఆనవాళ్ళు కలుగునట్లుగా దేవుడు అన్ని సరళము చేస్తున్నాడు. నీ ఉద్యోగానికి సరళము చేస్తున్నాడు, నీ వ్యాపారానికి సరళము చేస్తున్నాడు, నీ చదువుకి సరళము చేస్తున్నాడు, నీ ఇంటిలో వివాహము జరగటానికి మార్గములు సరళము చేస్తున్నాడు, నీ అప్పులన్నీ తీరిపోయి ప్రయాణము సురక్షితంగా వెళ్ళటానికి సరళము చేస్తున్నాడు. మెట్టగా అడ్డులు బండలు అన్నీ కూడా ఆయన సరళము చేయుచున్నాడు. 3 ఆశీర్వాదాలు ప్రకటించాడు. మొట్టమొదటిగా అందరు చెప్పండి, చెయ్యి పట్టుకున్నాడు. చెప్పండి, నా చెయ్యి ఆయన పట్టుకున్నాడు అని చెప్పండి. రెండవది, ద్వారములు వేయబడకుండా తలుపులు తీసి ఉన్నాడు. మూడవది, మెట్టగొన్న స్థలములను ఆయన సరళము చేయించున్నాడు. నాలుగవది, చివరిగా, ఇత్తడి తలుపులను పగలగొట్టెదను, ఇనుప గడియలను. ఆమేన్. ఇత్తడి తలుపులు పగలగొట్టడం నీ వల్ల కాదు. నువ్వు తీయలేవు. నీకు అంత చదువు లేదు, అంత క్వాలిఫికేషన్ లేదు, అంత బలము లేదు, అంత జనబలము లేదు, ఏ బలము లేదు. నేనేం చేయలేను అనుకున్నావు కదా. నీవు నమ్మిన వాడు, నీ చెయ్యి పట్టుకున్నవాడు తలుపులను ఎడగొట్టుబడతాడు. అంతైనా ఆయన బలమైన కార్యములు చేస్తున్నాడు కనుకనే ఇక అడ్డులు ఉండవు, మార్గములు సరళమవుతాయి. నీ వ్యాపారము, నీ చెరువులు, నీ వ్యవసాయము నీవు నెమ్మదిగా చేస్తూ అభివృద్ధి పొందటానికి దేవుడు నీ చేయి పట్టుకున్నాడు. హల్లెలూయా. అడ్డులుగా ఉన్నవారు తర్వాత ఇనుప గడియలను విడగొట్టేదను. మనం బలహీనులమే కానీ ఆయన బలవంతుడు. యేసు బలవంతుడు. ఎక్కడున్నవారు అక్కడ లేచి నిలబడదాం. నాకు ఈ రోగం పోతుందా, నాకు ఈ సమస్య పోతుందా? ఎస్, ఆయన నీకు చేయి పట్టుకున్నాడు. నేను చేయగలనా పెళ్ళి, నేను కట్టగలనా, నేను ఇంకా అన్నీ చూస్తానా? ఎందుకు భయపడుతున్నావు? ఎందుకు నీకు మరణ భయం వచ్చింది? దేవుడు నీకు తోడున్నాడు. ఎక్కడున్నవారు అక్కడ లేచి నిలబడండి. ఎక్కడున్నవారు అక్కడ లేచి నిలబడి, హాల్లో ఉన్నవారు కూడా పైకి నిలబడండి. అందరూ లేచి నిలబడండి. అలా వెనకాల ఉన్నవారు 2 చేతులు స్ట్రైట్గా పైకెత్తుదాం. చెయ్యి పట్టుకున్నాడు ఆయన. నీ చేతిలో చెయ్యి వేసాడు ఆయన. ఈ లోకంలో నీ చేతిలో చెయ్యి వేసిన వాళ్ళు మోసం చేసి ఉండవచ్చు. నువ్వెవరో నాకు తెలియదని మాట్లాడి ఉండవచ్చు.
యేసుని చేయి పట్టుకున్నాడు. ఆయన నిన్ను ప్రేమించుచున్నాడు. యేసు నిన్ను ప్రేమించుచున్నాడు. ఆయన ఎక్కడుంటే అక్కడ నువ్వు నిలబడు. 2 చేతులు పైకెత్తి 7 మార్లు యేసయ్యా అని పిలవండి. 1, గట్టిగా 2, 3, 4, 5, 6, 7. నా పాపాలు క్షమించని అడుగు. నా పాపాలు క్షమించయ్యా, నన్ను పరిశుద్ధపరిచయ్యా. నీవు నా కాపరి, నీవు నా దేవుడవు, నా తండ్రివి, నాకు దేవుడిగా ఉండు, నాకు నీ రక్షణ దయచి. అందరు 2 చేతులు తలపైన పెట్టుకోండి. నన్ను ఆశీర్వదించు, నన్ను ఆశీర్వదించు. అందరు 2 చేతులు తలపైన పెట్టుకుని 2 అంతలుగా దీవించు, 2 అంతలుగా నన్ను ఆశీర్వదించు. నీవు తప్ప నాకు దారి లేదు బాబు, నీవు తప్ప నాకు ఆధారం లేదయ్యా. నీవే నా తండ్రివి, నీవే నా కాపరి. యేసు, నువ్వు తెరవకపోతే నా జీవితం ఇంకా లేదయ్యా. ఈరోజు నువ్వు నాతో మాట్లాడావు. ద్వారములు ముయ్యబడవు, ఇక ముయ్యబడకుండా తలుపులు తీస్తున్నానని మాట్లాడు. చేయి పట్టుకుంటానని చెప్పావు. నన్ను ఆశీర్వదించు, నా ఇంటిని ఆశీర్వదించు. అందరు 2 చేతులు తలపైన పెట్టుకుని గట్టిగా అడగండి. నన్ను నిశ్చయముగా ఆశీర్వదించు, నా సరిహద్దు విశాలపరచు, నా కాపరిగా ఉండాలి. అందరూ ప్రార్థన చేయండి. ఏడుస్తున్నావా? అనుకున్న పనులు ఇంకా జరగలేదు అనుకుంటున్నావా? ఏది చేసినా నష్టమే వస్తుంది. ఇంకా గర్భఫలం రాలేదని ఏడుస్తున్నావా? ఇంకా పెళ్లి చేయలేకపోయినా ఏడుస్తున్నావా? నాకు ఎప్పుడు పెళ్ళి అవుతుందని ఏడుస్తున్నావా? ఇల్లు లేదని ఏడుస్తున్నావా? అన్ని పనులు జరిగే సమయం వచ్చింది. ఆయన తలుపు తెరుస్తున్నాడు. నువ్వు నమ్మితే ఈ అద్భుతం చూస్తావు. నీ భర్త చేతికి కృషిస్తున్నాడు. ఆయన అభివృద్ధి, ఆశీర్వాదము నీ చేతికి అప్పగిస్తున్నాడు. సమాధానం లేదు, శాంతి లేదని ఏడుస్తున్నావా? దేవుడు నీకు శాంతిని ఇస్తున్నాడు. అందరూ కూడా అడగండి, ప్రార్థన చేయండి. ఏం కావాలని వచ్చేవాడుగో చేయి పట్టుకున్నాడు, తలుపులు తీస్తున్నాడు, సరాలము చేస్తున్నాడు. మెట్టగా ఉన్నాయి. హల్లెలూయా. అందరు తల పైకెత్తి అడగండి. ఏది కావాలని పరిగెత్తుకుని వచ్చేవో ఇంత కష్టంలో నిండు ఆశీర్వాదంతో వెళ్తున్నావు. నీ రక్తంలో మార్పు వస్తుంది. ఇప్పుడు నీ శరీరంలో మార్పు వస్తుంది. యేసు రక్తము నీలోకి వస్తుంది, యేసు మహిమ నీలోకి వస్తుంది. అందరం ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. పరిశుద్ధుడా నీకు స్తోత్రం, గొప్ప దేవా నీకు స్తోత్రం, మా అందరితో మాట్లాడిన దేవా నీకు స్తోత్రం, నీ వాక్కు వెల్లడి చేసిన దేవా నీకు స్తోత్రం. నాయన నీకు వందనాలు, వందనాలు, వందనాలు. దేవాది దేవుడు ఈరోజు నాతో మాట్లాడాడు, నన్ను బలపరిచాడు, నన్ను ఎంతగానో ఆదరించాడని నమ్మిన వారు, విశ్వాసముతో దేవుడు నా పట్ల కార్యము చేయబోతున్నాడని నమ్మి విశ్వసించిన వారు 2 చేతులు పైకెత్తి గట్టిగా దేవుని నామాన్ని ఘనపరుదాం. ప్రైజ్ ద లార్డ్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభువును మహింపరచండి. స్తోత్రం. వాగ్దానము చేసిన వాడు నమ్ముకొనదగిన సహాయకుడు. కష్టములో దొరికిన చక్కని దేవుడా నీకు స్తోత్రములు. దేవా నీకు వందనాలు. బలపరుస్తానని, చేయి పట్టుకు నడిపిస్తానని నీ దాసుని ధర మాట్లాడిన దేవా, భయపడొద్దని మరొకసారి మీరు మాతో మాట్లాడిన దేవా నీకు వందనము చెల్లిస్తున్నాం. నాయనా ప్రభా, ముందుకెళ్ళకుండా ఏ అడ్డులు ఆటంకాలు ఉన్నాయో యేసు నామములో వాటిని తొలగిస్తున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. అడ్డులు ఆటంకాలు తొలగించండి. దైవ కృప వారికి మెండుగా మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. వారు చేస్తున్న చేతి పనులను కష్టార్జితము దీవించండి. వారి వ్యాపారముల అభివృద్ధి దయచేయండి, వారి ఉద్యోగముల అభివృద్ధి దయచేయండి. ప్రభువా, మానవుల దయ నీ దయలో వారిని నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. దేవా నీకు వందనాలు, నీకు స్తోత్రాలు.
ఈ ఎండనక ప్రభువా నాయనా ప్రభు గృహాలు విడిచి గ్రామాలు విడిచి నీ సన్నిధికి వచ్చిన ఈ బిడ్డల పట్ల నీ కనికరము మరొకసారి చూపించమని ప్రార్థన చేస్తున్నా. నీ దాసుని ద్వారా తండ్రి నీ వాక్యం మీరు ఇచ్చారు తండ్రి. ఆ వాక్యం ధర ఎంతో ఆదరించావు, నీకు వందనాలు ప్రభువా. నీ దాసుడు చేతులుంచి దీవెన ప్రకటిస్తుండగా నాయన తైలాభిషేక ప్రార్థన చేస్తుండగా నాయన దైవ శక్తి వారిపై కుమ్మరించబడి ప్రభువా నూతన బలముతో, నూతన శక్తితో, నూతన ఆరోగ్యముతో వారిని నడిపించమని ప్రార్థన చేస్తున్నా. ఆత్మదేవుడా నీకు స్తోత్రము తండ్రి. నాయన ఈ సమయం ముందు నాయన నీ సేవ నిమిత్తము కానుకలు సమర్పిస్తుండగా వారి హస్తాలు దీవించండి దేవా, వారి కష్టార్జితము దీవించమని ప్రార్థన చేస్తున్నా తండ్రి. నాయన నీ కొందనాలు, నీకు స్తోత్రాలు. 30దంతలుగా 60దంతలుగా 100ంతలుగా వారికి ఫలాభివృద్ధి దయచేయండి ప్రభు. నీ పరిచర్యలు ఎవరైతే సహకరిస్తున్నారో, విత్తనం వేస్తున్నారో వారికి మంచి ఫలితాలు వారికి దయచేయండి దేవా. నీకు వందనాలు, నీకు స్తోత్రాలు. చేతులెత్తి నీ సహాయం కొరకు వేడుకుంటున్నాము తండ్రి. దేవా నీకు ఎవరైతే వచ్చి ఉన్నారో ప్రతి ఒక్కరి పట్ల నీ కార్యము జరిగించండి. చిన్న బిడ్డలు తండ్రి, యవనస్తులు వచ్చారు ప్రభువా, వారి జీవితాల్లో శుభకార్యములు జరిగించండి ప్రభువా. అనారోగ్యముతో ఎంతోమంది రోగులుగా వచ్చారు తండ్రి, వారికి స్వస్థత ఆరోగ్యము దయచేయండి. ఎన్నో సమస్యల నుంచి వచ్చిన బిడ్డలు ఇక్కడ ఉన్నారు తండ్రి, వారికి విడుదల మీరు దయచేయండి తండ్రి. నీకు వందనాలు ప్రభు. నీ దాసుని ద్వారా మీరు ఇచ్చిన మాటలు తండ్రి, వాక్కులు తండ్రి అందరి జీవితాల్లో నెరవేర్చండి. రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరి నోట ఒక నూతన సాక్ష్యాన్ని ఉంచమని ప్రార్థన చేస్తున్నా. ఎలుగెత్తి సాక్ష్యం ఇచ్చి నిన్ను గణపరిచే కృప దయచేయండి. యేసయ్య దివ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్. అందరూ కూర్చోనండి.